అహర్నిశలు కృషి చేసి ఆహారోత్పత్తిని పెంచారు. 1979లో సీనియర్ మంత్రుల్లో ముఖ్యులుగా దేశ నాయకుల్లో అగ్రగణ్యునిగా పేరొందారు. ఫలితంగా ఉప ప్రధాని పదవిలో నియమితులయ్యారు. అంటారు 50 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబూజీకి ఒక్క మచ్చ కూడా లేదు. తెలుగుతో నిర్ణయాలు తీసుకుంటారని, కష్టాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారని పేరు పొందారు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పనిచేశారు. 1975 నుంచి 77 మధ్యకాలానికి రాజీనామా చేసి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే నూతన పార్టీ స్థాపించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వారి హక్కు అభివృద్ధి కోసం జగ్జీవన్ రామ్ తీవ్రంగా కృషి చేశారు. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో అంటే 1977లో జగ్జీవన్ రామ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు.